గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యనా ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యనా గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి బడుగు బలహీనులకు బంధువైన నాయకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు దూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల పాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అడుగులే పిడుగుల పాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అగో చంద్రన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోలే మారాలి కరించండి సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి 10th క్లాస్ టు ఎనీ డిగ్రీ. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని మేము హైర్ చేస్తున్నాము. మెడ్ ప్లస్ చెన్నై అండ్ తమిళనాడు వర్క్ చేయడానికి మాత్రమే. ఆంధ్ర రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ వేరున్నాయి, అది ఆంధ్ర ఏపీ రీజియన్ హెచ్ఆర్ వాళ్ళు చూస్తారు. హెచ్ఆర్ మేనేజర్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చొని. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు జయరామ్ రెడ్డి, నేను ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మన కంపెనీ 7,000 బ్రాంచులతో రన్ అవుతా ఉంది. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మనము ఇంటర్వ్యూస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. గుడ్ ఈవినింగ్, మేము లూకస్ టీవీఎస్ చెన్నై నుండి వస్తున్నాము. మాకు 24 కంప్లీట్ అయిన ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కావాలి. వాళ్ళకి శాలరీ వచ్చి 21,000 సంథింగ్ ఉంటుంది. డిజైన్ లీడర్ మన ప్రియతమ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ చేసుకుందాం, స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకుందాం. మీ అందరికీ ఉద్యోగ భద్రత నేను ఇస్తాను, మీరందరూ నాకు అండగా నిల్చున్నారని చెప్పి ఇక్కడికి మనల్ని పిలిపించి మనకు ఉద్యోగ భద్రత ఇస్తాను, ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పిన గౌరవనీయులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు. వాళ్ళకు సెలక్షన్ చేసి ఆఫర్ లెటర్స్ కూడా ప్రిపేర్ చేయమని చెప్తున్నాం. కాబట్టి 4 గంటల కల్లా ఎవరైతే ఎంపిక అయినారో వాళ్ళందరినీ కూడా సార్ చేతుల మీదుగా ఆఫర్ లెటర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. కంపెనీ ప్రజలందరూ కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.
సో ప్రత్యేకంగా మన ఎమ్మెల్సీ గారికి ఈ ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించిన పోవాలి, ఎవరి ద్వారా పోవాలి, లేకపోతే రికమెండేషన్ ద్వారా పోతేనే ఉద్యోగాలు వస్తాయనే ఒక అపప్రద ఉన్న పరిస్థితులలో వారందరూ కూడా నిరాశ నిస్సులతో ఇంటి దగ్గరనే ఉంటూ రాజకీయ నాయకుల దగ్గరకో లేకుంటే వాళ్ళకి తెలిసిన వారి దగ్గరకో మాకు ఎక్కడైనా సరే ఉద్యోగం ఇప్పించండి, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇంటి దగ్గర ఉంటున్నారు, మాకు కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి అనేక మంది అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కొక్కరు ఒక కంపెనీ దగ్గర పోయి ఎక్కడ ఖాళీ ఉన్నాయి, ఎవరిని ఆ కంపెనీల దగ్గర పోయి ఎవరిని సంప్రదించాలి, ఆ కంపెనీ దగ్గరికి పోతే హెచ్ఆర్ ఎవరో తెలియదు, ఆ కంపెనీ లోపలికి పోవాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు, రానియని పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేయాలి. వాళ్ళందరినీ కూడా ఎవరైతే నిరుద్యోగ యువతీయులు ఉన్నారో వారందరూ కూడా అన్ని కంపెనీల దగ్గరికి, అన్ని ప్రాంతాల దగ్గరికి ఫైళ్ళు ఎత్తుకొని ఊరూరు తిరగాల్సిన అవసరం లేకోకుండా ఎక్కడైతే కంపెనీలకు ఎవరైతే అవసరం రిక్రూట్మెంట్ ఉందో వారందరితో కూడా మాట్లాడి వారందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఇక్కడనే అంటే 2000 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకవేళ ఎవరైనా కూడా ఈరోజు ఉద్యోగం రాని పక్షంలో ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. మీలో ఏదైనా కూడా ఆసక్తి ఉన్నా తపన ఉన్నా కూడా మీకు ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉంటే వారికి ఆ రంగంలో ట్రైనింగ్ కూడా 2-3 నెలల పాటు మీరు ₹1 డబ్బు ఖర్చు కాకోకుండా మొత్తం ప్రభుత్వమే ఖర్చు పెట్టి మీకు ట్రైనింగ్ కూడా ఇప్పించి మళ్ళీ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కంపెనీలకు మళ్ళీ ఈ ఇంటర్వ్యూలో పంపించేసి మీకు ఉద్యోగం వచ్చినంత వరకు కూడా ఉద్యోగం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేగాని ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఉంది, మీరు అందరూ కూడా యువకులు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇంజనీరింగ్ చదువుకొని పోయేటప్పుడు మన ఊళ్ళో ఇంజనీరింగ్ కాలేజ్ JNT మాత్రమే కొంతమంది మాత్రం అవకాశాలు ఉంటాయి. కడపకో లేకుంటే కర్నూలుకు, అనంతపురము, హైదరాబాద్కు, బెంగళూరుకు చదివి ఉంటాం. చదువుకునేటప్పుడేమో మనం ఇతర ప్రాంతాలకు చదువుకునేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. కానీ ఉద్యోగాలకు వచ్చినప్పుడు మాత్రము పులివెందుల్లో అంటే నాకు పులివెందులోనే ఉద్యోగం కావాలంటున్నాం, ప్రొద్దుటూరులో నాకు ప్రొద్దుటూరు కానీ రాయలసీమ నుంచి తీసుకోమని ఈ పిల్లలు ఏడింటారబ్బా మా మాట అనేది కానీ కంపెనీలో కొట్లాడతారు, తిరగబడతారో మేము ఏదైనా చెప్తే అట్లాంటి అవన్నీ ఎప్పుడో 20-30 ఏళ్ళ కిందటి సంస్కృతి. ఇప్పుడు అలాంటి సంస్కృతి లేదు. మీరందరూ రండి, మా పిల్లలను చూడండి, మీరే మళ్ళా 2-3 నెలల తర్వాత మీరే వచ్చి మళ్ళీ మేము పులివెందులోనే మెగా జాబ్ మేళా పెట్టి ఇక్కడ నుంచి ఎంపిక చేసుకునే విధంగా మా పిల్లలు అంత వినయ విధేయతగా ఉద్యోగాలు చేస్తారని వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పడం జరిగింది. వారి ఏదైతే వాళ్ళు ఏ నమ్మకంతో మన ప్రాంతానికి వచ్చి మనందరినీ ఎంపిక చేసుకొని వచ్చారో వారి నమ్మకాన్ని బొమ్మ చేయకోకుండా ఖచ్చితంగా మీరందరూ కూడా సాయంత్రం మొత్తం ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్వ్యూ చేసేటంత వరకు వాళ్ళు రాత్రి 8-9 గంటల వరకు కానీ ఇక్కడే ఉంటారు. మీకు కానీ ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మధ్యాహ్నం భోజనాలు కూడా అందరికీ ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది పడకుండా 5-10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా ఎవరు గందరగోళం చెందకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాంతం గురించి ఆయనకు తెలుసు. ఎంతో వెనుకబడిన ప్రాంతంలో విద్యార్థులు పడే కష్టాలు కానీ, నిరుద్యోగ యువత పడే కష్టాలు కానీ, కొన్ని కుటుంబాలకి కనీసం జర్నీ చేయడానికి కూడా డబ్బులు లేనటువంటి కుటుంబాలని ఆయన చూశాడు. అది చూసిన వారందరూ కూడా ఒక్కసారి వీరికి ఏదన్నా చేయాలా అనేటువంటి మంచి తలపుతో ఆయన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడం మీ అందరి మీద ఉంది. వచ్చిన అవకాశం ఏదైనా కానీ చిన్నది కానీ కనుక దాన్ని మనము సద్వినియోగం చేసుకోగలిగితే ఇది ఉండాలి, రెజ్యూమ్ లేదా బయోడేటా. ఓకేనా అండి? సో ఇది సార్ హెచ్ఆర్స్ ప్లీజ్ మీకు రూమ్ నెంబర్స్ కేటాయించాం. దయచేసి మీ రూమ్లో మీరు కూర్చుంటే వస్తున్నాడమ్మో ప్రతి తల్లికి కొడుకవుతానని కాలినడకన కదిలొస్తున్నాడమ్మో. ప్రతి గ్రామంలో కూడా అనేక మంది యువకులు ఉన్నత విద్యాభ్యాసాన్ని అభ్యసించి ఉద్యోగాలు లేకనే దానికంటే ఏ విధంగా ఉద్యోగం సంపాదించాలనే అవగాహన లేక, అవకాశాలు లేక అనేక మంది ఇళ్ల వద్దనే ఉండడం జరుగుతోంది. వారందరికీ కూడా ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో దాదాపు ఈరోజు 27 కంపెనీల వారందరినీ కూడా ఒకే చోటుకు చేర్చి వారందరి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న
నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఈరోజు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. పులివెందులో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా ఇప్పటి వరకు దాదాపు నిన్న రాత్రి వరకే 2450 మంది నిరుద్యోగ యువకులు పులివెందుల ప్రాంతం నుంచే కాకుండా దాదాపు రాయలసీమలోని అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనాలని చెప్పి ఆసక్తిగా ఉత్సాహంగా రావడం జరిగింది. అంటే దాదాపు 5-6 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున కంపెనీలన్నింటిని కూడా ఒక తాటికి చేర్చి జాబ్ మేళాను నిర్వహించలేదు. ఈ కార్యక్రమంలో దాదాపు అన్ని మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా టెక్ మహీంద్రా లాంటి అత్యంత దిగ్గజ కంపెనీ నుంచి ఎల్ఐసి, ఎస్బీఐ, లేకుంటే ఎట్రో డ్రగ్స్, అదేవిధంగా అనేక రకాలైన కంపెనీలను అన్నింటినీ కూడా ఒక తాటికి చేర్చడం జరిగింది. ఇంటర్మీడియట్, ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అర్హతలను బట్టి, వారి స్థాయిని బట్టి, వారి కెపాసిటీని బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇదే కొనసాగింపుగా అంతేకాకుండా ఈరోజు వచ్చిన నిరుద్యోగ యువతందరూ కూడా విన్నవించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఎలాంటి సౌకర్యం కలగకోకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు, నిరంతరం జనహితాన్ని కోరే యువకెరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు, తెలుగుదేశము జెండన ఉద్యమ దండుగట్టినాడు, మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు, దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు, పేద ప్రజల కోసం పేగు బంధవునా ఇతడు, అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు. నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తెలుగుదేశము జెండై సమరావేరికి సంసిద్ధం, ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం, చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం, పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం. జయ హో జై తెలుగుదేశమని జెండ పట్టుకోరా, జయ హో జై తెలుగుదేశమని జెండ పట్టుకోరా, నారా లోకేష్ అన్నతో అడుగులేద్దామురా. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్
దేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో You understand, right? Why? Because I don't want to give the false commitment. Okay, so what we are doing, I am explaining you that. Okay, so if you are really interested, then. రూమ్ ప్రజలు అంటే తమ్ముడు ఏ కంపెనీకి పోయినా కష్టపడింది ఏది రాదు ప్రజలు కాబట్టి నేను చెప్పేది అదే రికార్డింగ్ క్లాస్ అనేది వాడు మన గ్రూప్లో పెట్టాలి ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా మీ శాలరీ పెరుగుతుంది అంటే మీ కెరియర్ గ్రో అవుతుంది క్లియరా ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్స్ దాంట్లో మెయిన్ ఓన్లీ మెయిల్ ఒకటి
దీనికి మాత్రమే మేము పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు చంద్రబాబు ధైర్యం నువ్వు 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్నా లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. దాదాపుగా 510 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 310 మంది అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ కియా కంపెనీ ప్రతినిధి సుధీర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కియా కంపెనీకి ఎంపికైనటువంటి అభ్యర్థులు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. పి రాజు, అలాగే సాయినాథ్ రెడ్డి. కంగ్రాచులేషన్స్ రాజు, ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్తో. రాజశేఖర్, సాయినాథ్ రెడ్డి, రాజశేఖర్. కంగ్రాచులేషన్స్ సాయి. సౌమ్యనాథ్ రెడ్డి, ఆల్ ది బెస్ట్. సౌమ్యనాథ్ రెడ్డి. కంగ్రాచులేషన్స్. నవభారత్ నుంచి ఉన్నవారు సిద్ధంగా ఉండాలి. నవభారత్ హెచ్ఆర్ మేనేజర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీరామ్.
నవభారత్. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్తో అభినందిద్దాం. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ గుడ్ చైతన్య. మంచి ఆపర్చునిటీస్ కల్పించారు మన వారికి. 100 మెంబర్స్ హార్ట్ లిస్టెడ్. ఎం వరుణ్, బిగ్ నెంబర్. ఎం వెంకట సుబ్బయ్య, మెడ్ ప్లస్. వై శ్రీనాథ్. భయం లేదు బాబుంటే భవిష్యత్తుకి గ్యారంటీ, తిరుగులేదు మాటంటే తెలుగుదేశం ష్యూరిటీ. భయం లేదు బాబుంటే భవిష్యత్తుకి గ్యారంటీ, మహాశక్తి తోడుంటే తొలగిపోదా చీకటి. పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి 1500 ఆడబిడ్డ నిధిగా తెచ్చి అందించే ఆత్మగౌరవం. చదువుకునే ప్రతి బిడ్డకి ఏటా 15,000, ప్రతి తల్లికి వందనమంటూ